లోతైనటువంటి విచారణ కూడా జరపాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రైట్ సతీష్, మొత్తానికైతే ఇప్పుడు దీని మీద మనతోటి మాట్లాడడానికి నరేష్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తిరుపతి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం నరేష్తో కూడా మాట్లాడదాం. నరేష్, చెప్పండి, ఏంటి అసలు చంద్రబాబు నాయుడు ఎంతసేపట్లో అక్కడికి వస్తారు, కాసేపట్లో అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నా అని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో ఈ సందర్భంగా అక్కడ ఎలాంటి ప్రకటన ఆయన చేసేటువంటి అవకాశం, ఇప్పటికే మంత్రులు కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇందులో బాధ్యుల మీద ఏమన్నా చర్యలు తీసుకోవడం, సస్పెన్షన్లు కావచ్చు, అంతేకాకుండా చర్యలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఏమైనా అక్కడ కనిపించే పరిస్థితి ఉందా నరేష్? రైట్ రాజు గారు, మొత్తానికి ప్రస్తుతం అయితే నేను తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఉన్నాం. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఇప్పటికే ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఆయన పర్యవేక్షిస్తున్నారు, క్షతగాతులను కూడా పరామర్శించేందుకు కూడా వెళ్తున్నారు. వెంటనే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచి తిరుగు మళ్ళీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ సమీక్షా సమావేశం ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సమీక్షా సమావేశానికి టీటీడీ అధికారులతో పాటు ముఖ్యంగా నిన్న ఏదైతే ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో సో వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, పూర్తి స్థాయిలో వీటన్నిటి మీద కూడా బైరాగపట్టికి సంబంధించినటువంటి ఏదైతే ఆ స్కూల్ ప్రాంగణంలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన చెప్పుకోవచ్చు. దాదాపు 6 మంది వరకు కూడా ఇప్పటికే మృత్యువాత పడ్డారు. మరి పదుల సంఖ్యలో ఈరోజు క్షతగాత్రులు రుయా హాస్పిటల్లో, సిమ్ హాస్పిటల్లో ఇంకా కూడా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఏపీకి సంబంధించినటువంటి మంత్రుల బృందం కూడా 5 మంది ఈరోజు ఎవరైతే నిన్న జరిగినటువంటి ఘటనకు పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అన్ని పూర్వపరాలన్నీ కూడా ఏదైతే చూస్తున్నారు, దీని మీద ఎవరైనా కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటనకు బాధ్యులు ఎవరైనా దాని మీద కూడా పూర్తి విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి సమయం 8:45 నుంచి 9 గంటల మధ్యలో జరిగినటువంటి యొక్క ఘటన ఏదైతే ఉందో ఆ పార్కులో ఉండడంతో ఒక్కసారిగా కూడా వేలాది సంఖ్యలో ఉన్నటువంటి భక్తులు టోకెన్లు జారీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ఆ సమయంలో మీరు చెప్పినట్లుగా ఓ మహిళకు కొంత అస్వస్థత ఉండడం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ రవణ్ కుమార్ వెంటనే గేటు తీయడం, ఆ గేటు తీసినటువంటి సందర్భంలో మహిళను బయటకు తీసుకెళ్తున్నారనేది మాత్రం భక్తులంతా కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు టోకన్లు జారీ చేస్తారు, ఆ యొక్క వైకుంఠ దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు తీసుకోవాలనే యొక్క ఆసక్తికరమైనటువంటి వాళ్ళు ఆ మైండ్లోనే ఉన్నారు. సో ఆ మైండ్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఒక్కసారిగా గేట్లు తీయడంతో ఆ గేట్లలో నుంచి బయటకు వెళ్లేందుకు అటు ఒకరి మీద ఒకరు పడిపోవడం, ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట చాలా వరకు బాధాకరమైనదిగా చెప్పొచ్చు. కాసేపటి క్రితమే బైరాగపట్టికి సంబంధించినటువంటి ప్రాంగణాన్ని అంతా కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షించారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్తో పాటు మరికొంతమంది అనగానే సత్యనారాయణ ప్రసాద్ మంత్రులు కూడా ఉన్నారు. సో ఈవోకు సంబంధించినటువంటి శ్యామలరావు నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే జరిగిందో దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పేది వింటున్నారు. సో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే నిన్న టోకన్లు జారీ చేసేటప్పుడు భక్తులు ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. సో వాళ్ళు ఎవరైతే చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఏపీ సీఎం విన్నారు. మొత్తానికి బైరాగపట్టికి సంబంధించినటువంటి నిర్లక్ష్య కారణానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోబోతుండగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే నేను ప్రస్తుతం నరేష్ ఇప్పుడు చంద్రబాబు ఆల్రెడీ వచ్చేసారు తిరుపతికి. మీరు చెప్పినట్టు బైరాగిపట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో ఆయన ఇప్పటికే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా సీఎం అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఈఓ అలాగే కలెక్టర్ ఎస్పీల మధ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. పద్ధతిగా పనిచేయడం నేర్చుకోండి, ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. సో ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఎందుకు నిర్వర్తించలేదు, ఇక్కడ ఏర్పాట్లు ఎందుకు సరిగా చేయలేదు అని చెప్పేసి వాళ్ళ మీద ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు ఎక్స్గ్రేషియాకి సంబంధించి మంత్రులు ప్రకటించారు, కానీ ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ఈ ప్రాథమిక నివేదిక ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఈ విచారణ ఉందో దానికి సంబంధించిన వివరాలు ఇంకా బయట రాలేదు. ఏం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు నరేష్? ఖచ్చితంగా రాజు గారు, ఏదైతే ప్రాథమిక విచారణ అయితే పూర్తయింది, ప్రాథమిక విచారణలో లోతైనటువంటి సమాచారం అయితే తీసుకున్నారు. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో పోలీసుల మీద దీన్ని ఈ యొక్క మొత్తాన్ని వాళ్ళ మీద మోపబోతున్నారా లేకపోతే టీటీడీకి సంబంధించినటువంటి అధికారుల మీద మోపబోతున్నారా అనేది ఇప్పుడు ప్రశ్న ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీటీడీకి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేసుకోవాలా. ఎక్కడైతే భక్తులు వస్తున్నారో ఆ ప్రాంగణంలో దాదాపు మీరు చెప్పినట్టుగా తిరుపతి ప్రాంగణంలోనే దాదాపు 8
పాయింట్లు ఉన్నాయి. సో ఆ పాయింట్ల వద్ద ఎన్ని వేల మంది భక్తులు వస్తున్నారు, సో ఆ భక్తులకు తగ్గట్టు అక్కడ పర్యవేక్షణ ఉందా లేదా, సో ఆ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, సో ఆ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక ఎత్తు అయితే వీటన్నిటికీ శాంతి భద్రత దృష్ట్యా తీసుకోవాల్సినటువంటి పోలీసు ప్రొటెక్షన్ అనేది మెయిన్ ఇక్కడ. సో పోలీసు ప్రొటెక్షన్ లేకపోవడం అనేది చాలా వరకు భక్తులు ఆవేదన చెందుతున్నారు. సో నిన్న మనం కూడా ప్రైమ్ లైన్ చాలా మంది భక్తులతో మాట్లాడించాం, భక్తులంతా కూడా ఆవేదన చెందారు. దాదాపు పోలీసుల యొక్క వైఫల్యం వల్లే ఈరోజు మాకు తొక్కిసలాట జరిగింది, సాక్షాత్తు మా కళ్ళ ముందు చనిపోయినటువంటి నా బిడ్డ ఈరోజు లేరనే ఒక మాట, ఆవేదన అయితే ఆర్తరోదనాలు అయితే మనం విన్నాము. ప్రధానంగా 6 మంది మృత్యువాతలో మహిళలు దాదాపు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మహిళలందరూ కూడా ఆ యొక్క ఏదైతే దర్శనానికి ఈరోజు తీసుకువెళ్లాల్సిన టోకన్ల జారీ కోసం జరిగినటువంటి ఘటనలో ఈరోజు దాదాపు 6 మంది మృత్యువాత పడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, ఎందుకంటే ఈ అధికారుల లోపం ఏదైతే బయటపడింది, ఈరోజు పక్కన ఉన్నటువంటి కలెక్టర్ అయి ఉండొచ్చు, ఎస్పీ అయి ఉండొచ్చు, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ అయి ఉండొచ్చు, వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఈరోజు 8 పాయింట్లు పైన పెట్టారు, 1 పాయింట్ తిరుమలలో ఉంది. సో ఈ పాయింట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఎందుకు చూసుకోలేకపోయారు? అంటే ఏదైనా ఒక ఘటన జరిగిన తర్వాత ఈ యొక్క విషయాల గురించి మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారా? ఘటన జరగకముందు ఎందుకు మీరు ఈరోజు మొత్తం లోపం చేశారు? అంటే కలెక్టర్ అయి ఉండొచ్చు, ఎస్పీ అయి ఉండొచ్చు, వీరిద్దరు కూడా పూర్తి స్థాయిలో దీన్ని పూర్తిగా పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు టీటీడీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది. ఎందుకంటే ఆన్లైన్లో ఉండాల్సినటువంటి టికెట్లు, ఈ యొక్క టోకెన్లు అంతా కూడా ఈరోజు ప్రత్యక్షంగా కూడా దర్శనానికి వెళ్ళేటువంటి వారు ఎవరైతే భక్తులు ఉంటారో భక్తులందరూ కూడా మేము కేటాయించినటువంటి ప్రాంగణాల్లోకి వచ్చి మీరు టోకెన్లు తీసుకోమన్నారు. సో తీసుకోవాల్సినటువంటి ఏదైతే ప్రికాషన్ ఏదైతే పెట్టారో, సో దానికి తగ్గట్టు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు లేకపోతే ఇప్పుడు ఇంకొకటి, మనము ప్రైమ్ లైన్ వాల్ మీద కానీ చూస్తే, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద కానీ చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏంటంటే ఆ దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని పోలీసులు కనీసం మర్యాద కూడా లేకుండా, అంటే అక్కడ స్టాంపేడ్ జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు లాగుతున్నారో లేకపోతే ఎందుకు లాగుతున్నారో తెలియదు కానీ ఈడ్చి పడేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రైమ్ లైన్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. దీంతో పాటు ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు టెక్నాలజీని ఎక్కువగా ఆయన ప్రమోట్ చేస్తారని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా ఈరోజు ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ మీద ఆధారపడింది. ఇంట్లో కూర్చొని మనకు ఒక కర్చీప్ కావాలన్నా సరే ఆన్లైన్లో మనం బుక్ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఈ కామర్స్ వ్యవస్థ కావచ్చు. అంతేకాకుండా టెక్నాలజీని ఆ స్థాయిలో వాడుకుంటున్నాం. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాట్సాప్ ద్వారానే అవసరమైనటువంటి సేవలు మీ ముంగిటికి తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ స్థాయిలో జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ టెక్నాలజీని వాడుకోకుండా ఇప్పుడు ఎందుకని ఆఫ్లైన్ టికెట్లు ఇవ్వడం? అంటే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సందర్భంలో ఈ విధానాన్ని అమలు చేశారు. సో ఆ విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశారా, లేకపోతే టెక్నాలజీని వాడుకోవడం చేతరాకి ఇలా జరిగిందా? చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయం మీద అక్కడ ఉన్నటువంటి యువ మీద సీరియస్ అయ్యారు. ఎందుకంటే టెక్నాలజీని కూడా వాడుకోవడం చేతరాదా మీకు అని చెప్పేసి కూడా ఆయన సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏమంటారు నరేష్? ఖచ్చితంగా రాజు గారు, ఏదైతే విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. సో ఏపీలో ఈరోజు ప్రధానంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏపీ ఒక ఏదైతే టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈరోజు ఒక దేశంలోనే ఒక రాష్ట్రానికి పురోగతి సాధించాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఒక విజనరీతో ముందుకు వెళ్తున్నారు. సో ఈరోజు టెక్నాలజీ మీరు చెప్పినట్టుగా టెక్నాలజీ ఉన్నటువంటి సమయంలో ఈరోజు టీటీడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఆఫ్లైన్ టికెట్స్ ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి, ఆన్లైన్లో తీసుకోవాల్సినటువంటి టికెట్స్ అన్నింటినీ కూడా ఆఫ్లైన్లో ఎందుకు జారీ చేశారు? ఇప్పటికి మనం చూస్తే తిరుమల కొండ మీద వెళ్ళినప్పుడు గతంలో కంటే ఇప్పుడు పూర్తి టెక్నాలజీగా అయిపోయింది. గతంలో మనం రూమ్స్ తీసుకోవాలన్నా, టికెట్స్ తీసుకోవాలన్నా, ఏదైతే మనం విఐపి సంబంధించినటువంటి శుభదం టికెట్స్ తీసుకోవాలన్నా కూడా వాట్సాప్ ద్వారా మనం తీసుకుంటున్నాం, డౌన్లోడ్ చేసుకుంటున్నాం. పేమెంట్ కూడా యూపీఐ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటున్నాం. సో ఎక్కడ కూడా మనం టికెట్స్ కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. సో టీటీడీ కూడా పూర్తి స్థాయిలో టెక్నాలజీ యూస్ చేసుకుంటా ఉంది. సో నిన్న జరిగినటువంటి ఘటన జరిగిన తర్వాత ఆఫ్లైన్ టికెట్స్ ఎందుకు జారీ చేశారు? ఈరోజు వైకుంఠ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్స్ జారీ విషయంలో దాదాపు 3 రోజులకి 1,20,000 టికెట్లు ఏదైతే జారీ చేశారు. ఈ మొత్తానికి ఆఫ్లైన్ టికెట్స్ జారీ చేయడం వల్ల ఆ పాయింట్స్ వద్ద ప్రత్యేకంగా కూడా ఈ యొక్క పర్యవేక్షణ లేకపోవడం, పోలీస్ పర్యవేక్షణ లేకపోవడం, దాదాపు 350 ఒక్కొక్క పాయింట్. సో టీవీ రావుకి వెళ్లే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ అధినేత అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి తిరుపతిలో పర్యటిస్తున్నారు. తిరుపతిలో ఎక్కడైతే ఈ ఘటన జరిగినటువంటి బైరాగిపట్టెడ దగ్గర ఉన్నటువంటి ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను టీటీడీకి సంబంధించినటువంటి అధికారులతోటి, అంతేకాకుండా టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది